రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారాయన. రాహుల్తో చర్చల తర్వాత ఫోన్లో కూడా మాట్లాడారు. ఆ తర్వాత రాహుల్కి వివరించారు. గంటన్నరకు పైగా ధర్నా కొనసాగుతోంది. ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది. రాహుల్, ప్రియాంక ఖర్గేతో సహా కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. నీట్ లీకేజ్, ఢిల్లీలో పోలీసుల లాఠీచార్జ్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ప్రధాని మోడీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. చేతులకు సంకెళ్లేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. గూండాగిరి, నిరంకుశత్వం నడవదంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. యువతపై లాఠీచార్జ్కు బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. ఎన్డీఏ ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించిందని, నీట్ లీకేజ్పై పార్లమెంట్లో చర్చకు కూడా ఒప్పుకోవడం లేదన్నారు. ప్రధాని మోడీ మౌనం వీడాలని, నీట్ అంశంపై మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. नहीं चलेगी రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారాయన. రాహుల్తో చర్చల తర్వాత ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత రాహుల్కు వివరించారు. గంటన్నరకు పైగా ధర్నా కొనసాగుతోంది. ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది. రాహుల్, ప్రియాంక ఖర్గేతో సహా కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. నీట్ లీకేజ్, ఢిల్లీలో పోలీసుల లాఠీచార్జ్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ప్రధాని మోడీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. చేతులకు సంకెళ్లేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. గూండాగిరి, నిరంకుశత్వం నడవదంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. యువతపై లాఠీచార్జ్కు బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. ఎన్డీఏ ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించిందని, నీట్ లీకేజ్పై పార్లమెంట్లో చర్చకు కూడా ఒప్పుకోవడం లేదని అన్నారు. ప్రధాని మోడీ మౌనం వీడాలని, నీట్ అంశంపై మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ.